లోపల కనబడాలని అందరు కూర్చోండి అందరు కూర్చోండి ఎక్కడ మరి ఏం చేయాలి? సముద్రంలోకి వెళ్ళాలి. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా చేప అంటే వస్తుందా? రాదు. ఏం చేయాలి మరి? వలలు వేయాలి లేదా ఎర్రలు వేయాలి. ఏదో ఒకటి వేస్తే తప్ప చేప అనేటువంటిది రాదు. అయితే ఒక చేపలు పట్టేటువంటి జాలరి సముద్రం లోపలికి వెళుతూ ఉన్నప్పుడు, ఏదో పడవలో వెళ్ళాడు అనుకుందాం, వెళుతూ ఉన్నప్పుడు ఆ నీరు కదులుతుంది. ఆ నీటి యొక్క కదలికల్ని చూసి ముందుగానే కొన్ని చేపలు దూరంగా పరిగెత్తి వెళ్ళిపోతాయి. ఎవరు వస్తున్నారు, మనల్ని పట్టుకుంటారేమో అనేటువంటి భయం చేత. సరే, ఇతను వెళ్ళిన తర్వాత ఒక వల వేసాడు. వల వేస్తే కొన్ని చేపలు దాంట్లో చిక్కుకున్నాయి. చిక్కుకున్న తర్వాత చిక్కుబడినటువంటి ఆ చేపల్లో కొన్ని తెలివి కలిగిన చేపలు అరేరే మనం చిక్కుపడ్డామే అని ఆ వలకు ఉండేటువంటి రంధ్రాలు ఉంటాయి చూసారా, ఆ రంధ్రాల్లో నుంచి బయటికి దూరి పారిపోయాయి, తప్పించుకున్నాయి. కొన్ని చేపలు మాత్రం అలా తప్పించుకోవడం కూడా తెలియలేక దాంట్లో చిక్కుపోయి అవి అతని బుట్టలోకి వెళ్ళాయి. ఏమండి, ఇది సముద్రం, ఇది కూడా సంసార సముద్రం. ఈ సముద్రంలో కూడా 3 రకాల చేపలు ఉన్నాయి. ఎవరు? మనమే. కొంచెం జరగండి, అందరూ చేపట్టుకోండి. నువ్వు ఒకటి తీసుకో సాయి. ఫోటోలు దింపుదాం. ముట్టుకో బాబాయ్, నువ్వు రా బుజ్జి, నువ్వు కూడా అది పని మీద తొందరండి. పని తెచ్చుకోకపోతే